హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ శివ ఫ్రమ్ ఎస్ఎంటీ. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే మనం నెక్స్ట్ ఏదైతే మనం లాస్ట్ వీడియోస్లో మనకి హార్డ్వేర్ సొల్యూషన్ గురించి బిట్ మ్యాప్ గురించి అయితే చెప్పడం జరిగింది. ఎవరైనా చూడలేని వాళ్ళు ఉంటే ఆ క్లాసెస్ ఫస్ట్ చూడండి. దాని తర్వాత ఇప్పుడు మనం డయోడ్ వాల్యూ గురించి అయితే తెలుసుకుందాం. ఇక్కడ నేనైతే క్లిక్ చేస్తాను. చూడండి, డయోడ్ వాల్యూలో మనకి క్లియర్గా ఇక్కడ చూడండి కనెక్టర్స్ డయోడ్ వాల్యూ ఏమొస్తుంది, ఐసీ మీద ఎలా వస్తుంది, ఐసీ అండ్ బోర్డు మీద ఎలా వస్తుంది, ఇన్అవుట్ వోల్టేజెస్ మీద ఎలా వస్తుందో ఇక్కడైతే క్లియర్గా వీళ్ళ పిన్ నెంబర్స్తో సహా 1, 2, 3, 4 కింద ఎవడైతే జరిగింది. సో మనం ఇక్కడ చూడండి కనెక్టర్స్. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడ కనెక్టర్స్ మనకు నచ్చిన మోడల్, ఇప్పుడు ఎగ్జాంపుల్ లైక్ ఎంఐ మోడల్ వచ్చింది అనుకుందాం. ఎంఐలో వచ్చేసి నాకు ఇప్పుడు ఎంఐలో మనకి లేటెస్ట్ మోడల్ ఏదైనా తీసుకుందాం. ఎంఐలో లైక్ ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏదైనా మోడల్, ఇప్పుడు రెడ్మీ 8A ఉంది. రెడ్మీ 8A మోడల్ ఓపెన్ చేసి డయోడ్ మోడ్ అని ఓపెన్ చేస్తే, సో ఇక్కడ చూడండి దీనికి సంబంధించిన మోడల్స్లో మనకి ఇక్కడ జిఆర్ అనేది ఇవ్వడం జరిగింది. చూడండి ప్రతి కనెక్టర్ మీద. ఇప్పుడు లైక్ ఇది డిస్ప్లే కనెక్టర్, ఈ డిస్ప్లే కనెక్టర్ మీదకి మనకి జిఆర్ మనం చెక్ చేసుకున్నప్పుడు చూడండి విఎస్పి, విఎస్ఎన్ అంటే వోల్టేజ్ సప్లై నెగిటివ్. ఇక్కడ -5 వోల్టేజ్ వస్తుంది. మైనస్ ఎక్కడైతే వస్తుందో అక్కడ మనకి ఓల్ అయితే రావడం జరుగుతుంది. సో రివర్స్ డయోడ్ మోడ్లో అయితే మనకి వాల్యూ రావడం జరుగుతుంది. సో ఇక్కడ చూడండి డయోడ్ వాల్యూలు అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇలా 0.549, 0.375 ఇలా మనకి డయోడ్ మోడ్లో డయోడ్ వాల్యూస్ అయితే రావడం జరుగుతాయి. ఇది మీరు ఒక 50-100 టాలరెన్స్ అయితే పెట్టుకోవాలండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ 0.549 దగ్గర 0.600 వచ్చినా అది ఓకే ఉన్నట్టే, 0.450 వచ్చినా అది ఓకే ఉన్నట్టే. బిలో 200, 150 వస్తే మాత్రం దాన్ని లీకేజ్ కింద అనుకోవాలి. ఓకేనా? ఎందుకంటే వీళ్ళు ఏ మల్టీమీటర్ వాడారో మనకు తెలియదు. మనం ఏ మల్టీమీటర్ వాడుతున్నామో దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఇక్కడ ఏదైతే చూపిస్తున్నారో ఆ జిఆర్ వాల్యూకి ఒక 100 టాలరెన్స్ పెట్టుకోండి. అంటే ప్లస్ ఆర్ మైనస్. ఇక్కడ 549 వస్తే 649 వచ్చినా ఓకే, 449 వచ్చినా ఓకే. బిలో 150, 200 వస్తే మాత్రం అప్పుడు ఆ లైన్ గురించి మీరు లీకేజ్ అని ఫోకస్ అయితే చేయాలన్నమాట. సో ఇలా ఏంటంటే వీళ్ళ క్లియర్గా కంప్లీట్గా మీకు ఇక్కడ మనకి కనెక్టర్ మీద జిఆర్ వాల్యూస్ అయితే ఇవ్వడం జరిగింది. అలా మీకు ఆనా బటన్ మీద కూడా జిఆర్ వాల్యూస్ ఇవ్వడం జరిగింది. చూడండి ఆనా బటన్ మీద కూడా వాల్యూ అప్ మీద ఎంత వస్తుంది, పవర్ మీద ఎంత వస్తుంది, వాల్యూ డౌన్ మీద ఎంత వస్తుంది, అలాగే బ్యాటరీ కనెక్టర్ మీద బ్యాటరీ ఐడి మీద ఎంత వస్తుంది, బ్యాటరీ థర్మల్ మీద ఎంత వస్తుంది, వి బ్యాట్ మీద ఎంత వస్తుంది అనేది ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ అందరికీ తెలుసు గ్రౌండ్ మీద ఏముంటుంది, 0 ఉంటుంది, ఎన్సీ మీద ఓఎల్ వస్తుంది. ఓకే, సో ఈ విధంగా ఏంటంటే మీరు ఏది కావాలితే అది ఇక్కడ మనం క్లియర్గా ఇప్పుడు కెమెరా మీద జిఆర్ ఏమొస్తుంది, ఈ బ్లాక్ కలర్లో ఉన్నాయండి గ్రౌండ్ కనెక్ట్ అయి ఉంటాయి. సో ఇలా అంటే మనం ఈజీగా అయితే మనం తెలుసుకోవచ్చు అనమాట. అలా మీరు ఒకవేళ ఏదైనా కనెక్టర్ గురించి తెలుసుకోవాలంటే కనెక్టర్ గురించి తెలుసుకోవచ్చు. లేదు కనెక్టర్ కాదు, ఓకే నెక్స్ట్ ఐసీ గురించి తెలుసుకోవాలంటే ఐసీ ప్యాడ్ వాల్యూలోకి వెళ్ళి ఇప్పుడు మనం నెట్వర్క్ సెక్షన్ కానీ, ఛార్జింగ్ సెక్షన్ కానీ, డిస్ప్లే కానీ, లైటింగ్ కానీ, సో ఇలా చూసుకుని దీంట్లో ఏదో వస్తుందో అలా. లైక్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ఏదైనా పవర్ ఐసీ కానీ, పవర్ యాంప్లిఫైర్ కానీ, ఓకేనా పవర్ ఐసీ కానీ ఏదైనా చూసుకుందాం. ఇప్పుడు పవర్ ఐసీ ఉంది. పవర్ ఐసీలో PM6150L. ఇప్పుడు ఇది క్లిక్ చేసాం. ఇది క్లిక్ చేయగానే మీరు చూడండి దీని మీద క్లియర్గా మీకు జిఆర్ వాల్యూస్, సో గ్రౌండ్ అయితే గ్రౌండ్ అని, ఓకేనా జిఆర్ వాల్యూ ఎంత రావాలో, ఎన్సీకి ఓఎల్ అని ఇలా క్లియర్గా మీకు ఇవ్వడం అయితే జరిగింది. చూడండి ఇలా ఏంటంటే ఒక ఐసీ తీసినప్పుడు ఎప్పుడైనా ఇంటర్నల్ ట్రాక్ కానీ ఏమైనా కట్ అయిందని మీకు అనిపిస్తే అప్పుడు ఐసీ ప్యాడ్ వాల్యూ అయితే మనం చెక్ చేయడం జరుగుతుంది. సో ఇలా ఏంటంటే ఏ మోడల్ కావాలితే ఆ మోడల్ మీరు ఇక్కడ క్లిక్ చేస్తే మీకు ఆ ఐసీ యొక్క ప్యాడ్ వాల్యూ అయితే వీళ్ళు ఇవ్వడం అయితే జరిగింది. ఈ ప్యాడ్ వాల్యూ చూసి మనం ఈజీగా రిపేర్ అయితే మనం చేసుకోవచ్చు. ఇక్కడ పేర్లు కూడా రాయడం జరిగింది. ఎక్స్టర్నల్ పిఎంఐసి, ఎనేబుల్ సిగ్నల్ అని, రీసెట్ బి అని, ఓకే మన పవర్ ఆన్ సీక్వెన్సీలో. ఓకే, సో ఇలా వీకోర్ 1 ఇది వచ్చేసి వీకోర్ ప్రాక్, మీడియాటెక్ లో మనకి ప్రాక్, వీకోర్ 2 ఈ రావడం అయితే జరుగుతాయండి. సో ఇలా ఏంటంటే వీప్రాక్, వోల్టేజ్ ప్రాక్ అని, ఏవిడిడి, ఓకే ఏవిడిడి, ఏవిఈ మనకి +5 వోల్టేజ్, -5 వోల్టేజ్ కోసం. ఓకే, సో ఇలా ఏంటంటే మనకి క్లియర్గా ఇలా అయితే ఐసీ ప్యాడ్ వాల్యూలు అయితే ఇవ్వడం జరుగుతుంది. మీరు ఐసీ ప్యాడ్ వాల్యూ తెలుసుకోవాలన్నా కానీ, లేదంటే కనెక్టర్ కావాలంటే కనెక్టర్ చూసాం, ఐసీ ప్యాడ్ వాల్యూ, ఐసీ ఆన్ బోర్డులో కూడా మనం చూసుకోవాలంటే మనం ఏదైనా ఒక మోడల్ ఓపెన్ చేద్దాం. ఇప్పుడు MI9 లైట్ కానీ, ఎంఐ కానీ ఏదైనా. సో ఇక్కడ కూడా మీకు
బోర్డు మీద కూడా మీకు అయితే ప్యాడ్ వాల్యూస్ అయితే ఇవ్వడం జరిగింది. ఇలాగా సింపుల్గా చూడండి, ఏ బోర్డు అయితే ఆ బోర్డు మీద మనం ఎప్పుడైనా ఇంటర్నల్ ట్రాక్ ఏమైనా పోయింది అని అనిపించినప్పుడు మనం జిఆర్లు అనేది మనం ఈ ప్యాడ్స్ మీద అయితే మనం ఈజీగా చెక్ చేసుకోవచ్చు అనమాట. ఈఎంఎంసీ కానీ, యూఎఫ్ఎస్ కానీ, సిపియూ కానీ, ఓకేనా, సిపియూలు ఎనేబుల్ సిగ్నల్స్ కానీ, ఇవన్నీ కూడా ఇలా ఐసీ ప్యాడ్ వాల్యూస్ అయితే నెట్వర్క్ సెక్షన్ కానీ, ఓకేనా, వైఫై, బ్లూటూత్ కానీ, ఎనీ సెక్షన్ మనకి ఏదైనా కానీ మనం ఈజీగా మనం అయితే చూసుకోవచ్చు అనమాట. ఇదంతా వచ్చేసి ఐసీ ప్యాడ్ వాల్యూస్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఐసీ ఆన్ బోర్డ్ ఇది అనమాట. ఐసీ ఆన్ బోర్డు మీద మనం చూసుకోవచ్చు. అండ్ ఇన్ అవుట్ వోల్టేజెస్కి వెళ్తే ఇన్ అవుట్ వోల్టేజ్లో కూడా మనం ఏదైనా మోడల్ ఓపెన్ చేసుకుంటే, లైక్ ఇప్పుడు పోకో X2, సో చూడండి సిపియూ అవుట్పుట్ వోల్టేజ్లు ఏముంటాయి అండ్ ఇన్ అండ్ అవుట్ వోల్టేజ్లు ఏముంటాయి, సిపియూ అనేది అవుట్ ఏమేమి వోల్టేజ్ ఇస్తుందో ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది చూడండి. ఓకేనా, మనం పవర్ ఆన్ సీక్వెన్సీ చూసుకోవాల్సినప్పుడు ఇవి చాలా యూజ్ అవుతాయి అనమాట. అలాగే ఇన్పుట్ అవుట్పుట్ వోల్టేజ్ కావాలన్నా కూడా మనం ఇన్పుట్ అవుట్పుట్ వోల్టేజ్ల ద్వారా చూడండి. ఓకేనా, పవర్ ఐసీ ఇన్ అండ్ అవుట్ వోల్టేజ్ అనేది మీకు ఇక్కడ చాలా క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఇవన్నీ మనకు డెడ్ సెక్షన్లో చాలా యూజ్ అవుతాయండి. సో ఈ విధంగా అయితే మన వోల్టేజ్లు అయితే మనం చెక్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూడండి ఇన్ అండ్ అవుట్ వోల్టేజెస్. ఓకే, సో ఇలా ఏంటంటే డయోడ్ వాల్యూలో ఈ 4 అయితే ఇవ్వడం జరిగిందండి. ఓకే, మన జిఆర్ చెకింగ్ అనమాట. ఇవన్నీ ఏంది జిఆర్ వోల్టేజ్లు, జిఆర్లు కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది చూడండి. జిఆర్ వచ్చింది, వోల్టేజ్లు కూడా ఇవ్వడం జరిగింది. క్లియర్గా మనకి ఈజీగా తెలుసుకోవచ్చు అనమాట. ఇది వచ్చేసి డయోడ్ వాల్యూస్లో మనకి కనెక్టర్ కానీ, ఐసీ కానీ, ఐసీ ఆన్ బోర్డ్ కానీ, ఇన్ అండ్ అవుట్ వోల్టేజ్ కానీ మనం ఇలా చెక్ చేసుకోవాలి. సో ఫ్రెండ్స్, అర్థమైంది కదా. ఈ వీడియోలో మనం జిఆర్ వాల్యూస్ మనకి బోర్నియాలో ఎలా చూడాలనేది తెలుసుకుందాం. నెక్స్ట్ వీడియోలో వచ్చేసి మనం థర్మిస్టర్ గురించి అయితే మనం క్లియర్గా తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.